దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడ సహోదరి, ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ గొప్ప సమయం కొరకు దేవునికి వందనాలు. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ద్వారా మనము బలపడుతూ, ఆయనలో స్థిరపడుతూ, ఆయన కృపను పొందుకొని ఆయన నిత్య రాజ్యంలో మనం సదాకాలం ఉండాలని దేవుని యొక్క సంకల్పమైంది. దేవుడు మనకిచ్చిన ఈ మంచి ఏర్పాట్ల కొరకు దేవునికి వందనాలు తెలియజేస్తూ, కొద్ది సమయము దేవుని వాక్యంను ధ్యానించి ఆయన చేత ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మీరందరు నాతో ఏకీభవిస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మా దేవా, మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు ప్రభువా. మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయం కొరకు వందనాలు. ఈ మంచి సమయం వాక్యం ధ్యానించుట కంటే మరి శ్రేష్టమైన సమయం ఏది లేదని ప్రభువా మేము నిన్ను స్తుతిస్తున్నాం. కొద్ది సమయము ఈ వాక్యం ద్వారా మమ్మలను నీలో స్థిరపరచండి ప్రభువా, బలపరచండి దేవా. ఈ వాక్యం మా హృదయంలో పనిచేసి సమృద్ధిగా నిలిచి ఉండి నీ దీవెనలు పొందుకునే భాగ్యం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి మన అంశము హవ్వా అపరాధం. హవ్వా అపరాధం. హవ్వ చేసిన అపరాధములు ఏంటి అనే కొన్ని విషయాలు, అవి మన జీవితంలో ఏ విధముగా ప్రభావాన్ని చూపిస్తున్నాయనే కొద్ది మాటలను దేవుని కృపచేత పరిశుద్ధాత్మ సహాయంతో మనము ధ్యానం చేద్దాం. ఆదికాండము 3వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలను చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయంలో దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము మొదటి నుంచి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పంతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, హవ్వా అపరాధములు అనే శీర్షికతో ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. హవ్వా దుష్టుని యొక్క, అపవాది యొక్క తంత్రములకు లోబడింది, అపవాది చేత మోసగించబడింది. మొదట మనం గమనించినట్లయితే హవ్వ అపవాదికి చోటిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపవాదికి అవకాశం ఇచ్చింది. ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు నాకు వచ్చిన తలంపు ఏంటంటే, ఇది ఒక్క రోజులో జరిగినటువంటి సన్నివేశం కాదు అని నాకు అనిపించింది. నా ధ్యానంలో నా తలం కొన్ని దినాలు ఈ సంఘటన ఒక్క దినంలో చదివిన భాగం అంతా, మనం లేఖంలో చదివిన భాగం అంతా ఒక్క దినంలో జరిగిపోయింది అని మనం అనుకుంటూ ఉంటాము. నేను కూడా అదే అనుకున్నాను. కానీ ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొంత సమయము తీసుకొనబడిందని నాకు అర్థమవుతుంది. కొంత సమయం సర్పము అవ్వ కలుసుకోవటం, వారి మధ్య కొంత సాంగత్యము, స్నేహము ఏర్పడి ఉంటుంది.
పరిచయాలు ఏర్పడి ఉంటాయి. ఆ విధముగా వారి స్నేహం ద్వారా, వారి పరిచయాల ద్వారా, వారి సంభాషణలో కొన్ని మాటలు వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. కొంత పరిచయం, కొంత స్నేహం ద్వారా అపవాది అవ్వను మోసగించడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి అవ్వమ్మ ఇక్కడ ఏం చేసిందంటే అపవాదికి చోటిచ్చింది. సర్పము గురించి అవ్వకు తెలియదు, సర్పం అంటే ఎరుగదు. కానీ తనతో కొంత స్నేహం, కొంత పరిచయం జరిగి ఉంటుందనే భావన నాకైతే కలుగుతుంది. ఆ పాపం చేయటానికి, అపరాధం చేయటానికి అవ్వ కొంత అవకాశం, సర్పానికి అవకాశం ఇచ్చింది మాట్లాడటానికి, తనని డైవర్ట్ చేయటానికి, మోసగించబడటానికి అవ్వ కొంత కారణమై ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. ఇక్కడ అవ్వమ్మ చేసిన పొరపాటు ఏంటంటే అపవాదికి అవకాశం ఇచ్చింది, తనని మోసగించే అవకాశం ఇచ్చింది, తనతో మాట్లాడి అవకాశం ఇచ్చింది. అందుకనే యాకోబు రాస్తూ ఉన్నాడు కదా, యాకోబు రాసిన పత్రికలో మనం చదువుతాము, అపవాదికి మీరు చోటు ఇవ్వకుడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో 4వ వచనంలో చదివినట్లయితే అపవాదికి మీరు చోటు ఇవ్వకుడి. కాబట్టి 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించాలి, అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. ఇక్కడ అపవాదికి అవకాశం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మనము అపవాదికి మన జీవితంలో అవకాశం ఇస్తూ ఉంటామో, ఎప్పుడైతే అపవాదికి మనము చోటిస్తూ ఉంటామో, అపవాది మనల్ని మింగేస్తాడు, అపవాది మనల్ని జయించేస్తాడు, అపవాది మనల్ని పడగొట్టేస్తాడు. కాబట్టి అపవాదికి మనం చోటు, అవ్వ చేసిన మొట్టమొదటి పొరపాటు అపవాదికి చోటిచ్చింది. తనతో సంభాషణ చేసే అవకాశం అపవాదికి కలుగ చేసింది. చాలా మంది మనతో సంభాషణ చేస్తూ ఉంటారు. అపవాది మన దగ్గరికి ఎలా వస్తాడో మనకు తెలియదు. అపవాది ఒక్కొక్కసారి మన దగ్గరికి మిత్రుడిలాగా వస్తూ ఉంటాడు. అపవాది ఒక్కొక్కసారి మన దగ్గరికి మన మేలు కోరేవాళ్ళలాగా వస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి మరొక వేషంలో వస్తాడు. ఓసర వెళ్ళి రంగులు మార్చుద్ది అంటారు కదా, అపవాది కూడా రకరకాలైన వేషాల్లో మన దగ్గరికి వస్తూ ఉంటాడు. వాడి తంత్రములను మనం ఎరగలేం. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, అపవాది తంత్రములను మనం ఎరగని వారం కాదు. అపవాది తంత్రాలని మనం ఎరిగి ఉండాలి. దేవునిలో మనం స్థిరముగా ఉండాలంటే, అపవాదిని మనము ఎదిరించాలి అంటే అపవాది తంత్రము, మనము అపవాదికి చోటు ఇవ్వకూడదు. మన జీవితంలో అపవాదికి మనం అవకాశం ఇస్తే మనము అనేక పాపములు చేయటానికి అపవాది మనల్ని పురికొల్పుతాడు. కాబట్టి అపవాది విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అపవాదికి ఏమాత్రం మనం అపవాదిని ఎదిరించమంటున్నాడు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను. అనేక సార్లు అపవాది మనల్ని శోధిస్తూ ఉంటుంది, రకరకాలైన వేషాల్లో వస్తూ ఉంటుంది. అందుచేత మన ఆత్మీయ జీవితంలో ఏమాత్రము అపవాదికి చోటు ఇవ్వకూడదు, ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు, ఏమాత్రము శోధనకు మనము లొంగిపోకూడదు, శోధనకు చోటు ఇవ్వకూడదు. మనం మొట్టమొదట ఇది శోధన మన ముందున్నప్పుడు ఇది అపవాది క్రియ అని మనం గ్రహించుకొని ఆ శోధనకు మనం అవకాశం ఇవ్వకపోతే ఆ శోధనను మనము సునాయాసంగా జయించగలుగుతాం. రెండవదిగా మనం ధ్యానం చేస్తే అవ్వమ్మ ఏం చేసిందంటే అపవాది మాటలు వింది, దుష్టుని మాటలు వింది. మొదట దుష్టునికి అవకాశం ఇచ్చింది, దుష్టుడు చెప్పే మాటలకి అవకాశం ఇచ్చింది. రెండవది దుష్టుని మాటల
ప్రకారం నడుచుకుంది. మనం కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1వ వచనంలో చదువుతాం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టులు మనకి ఆలోచన చెప్తా ఉంటారు. దుష్టుడు మనల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. దుష్టులు మనకి చెడు సలహాలు ఇస్తూ ఉంటారు. దుష్టుడు మనకు అబద్ధాలు చెప్తా ఉంటాడు. అందుకని మనం జాగ్రత్తగా గ్రహించుకోవాలి. దుష్టుని ఆలోచన చొప్పున మనం నడవకూడదు, మనం చేయకూడదు. ఇక్కడ హవ్వ దుష్టుని ఆలోచన చొప్పున నడిచింది. దుష్టుని ఆలోచన ఆమెకు హితవుగా ఉంది, ఆమె మనసుకు నచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అబద్ధికుడు, ఈ శోధకుడు, ఈ దుష్టుడు ఎప్పుడు కూడా మనకి దుష్ట ఆలోచనలను చెప్తా ఉంటాడు, దుష్ట తలంపులను కలుగు చేస్తూ ఉంటాడు, దుష్టమైనటువంటి విధానంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనం అనేక రకాలైన పాపాలు చేస్తున్నామంటే ఈ దుష్టుని యొక్క ప్రభావమే. దుష్టుడు మన ఆలోచనలను తారుమారు చేస్తూ ఉంటాడు, మనల్ని దుష్ట మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి దుష్టునికి మొదటిగా మనం అవకాశం ఇవ్వకూడదు, వాడిని దగ్గరికి చేరనివ్వకూడదు, వాడిని దరిదాపుల్లోకి రానివ్వకూడదు. దుష్టుడిని మనం ఎదిరించాలి. ఆ దుష్టుడు యొక్క ఆ పన్నాగాల్ని ముందు మనం పసిగట్టి ఆ దుష్టుడు చెప్పే మాటలను మనం వినకూడదు, వాటికి మనం లోబడకూడదు, వాటి ప్రకారం చేయకూడదు. ఒకవేళ అది మన మంచిగా అనిపించవచ్చు, మన క్షేమముగా అనిపించవచ్చు, మన మంచికే చెబుతున్నాడు అన్నట్టు అనిపించవచ్చు, కానీ అబద్ధ జనకుడు ఎప్పుడు మనకి అబద్ధాలు చెప్తా ఉంటాడు. కాబట్టి దుష్టుని మాట వినవద్దని దేవుని వాక్యం చెప్తుంది. అనేక సార్లు మనం దుష్టుని మాట విని చెడిపోతూ ఉంటాం. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడగొడుతుందని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము దేవుని వాక్యానుసారముగా జీవిద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా మనము మన జీవితాలను దేవుని మార్గంలో నడిచేటట్లుగా మనల్ని మనం సరి చేసుకుందాం. దుష్టునికి అవకాశం ఇవ్వద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దుష్టుడు మనకు అవకాశం ఇస్తాడో మన బలహీనతలను వాడు తెలుసుకుంటాడు, మన బలహీనతలపై వాడు దెబ్బ కొడుతూ ఉంటాడు, వాడు మనల్ని దుష్ట మార్గంలో నడిపిస్తూ ఉంటాడు, దుష్ట తలంపులు కలుగు చేస్తూ ఉంటాడు, చెడ్డ మాటలు చెప్తూ ఉంటాడు. అవి మనకు నిజముగానే అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం జ్ఞానం కలిగి వివేకము కలిగి ఆ దుష్టు నుండి మనం దూరముగా ఉండాలని దేవుని వాక్యము మనకి తెలియజేస్తుంది. మూడవదిగా చూస్తే అవ్వమ్మ ఆ దుష్ట మాటలు విని మరలు కొల్పబడింది. దేవుని వాక్యం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక మనం చదివినట్లయితే 1వ అధ్యాయము 13వ వచనం, దేవుడు కీడు విషయమై శోధింపబడిన నేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కల్పబడిన వాడై శోధింపబడును. ఇక్కడ అవ్వమ్మ కూడా దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడింది. మరులు కొల్పబడటం అంటే ప్రేరేపించబడటం, మోటివేట్ చేయబడటం, టెంప్ట్ అవటం, శోధించబడటం, మరులు కొల్పబడటం. మనము అనేక విషయాలై మరులు కొల్పబడతా ఉంటాం, ఆశ కలిగి ఉంటాం, ప్రేరేపింపబడుతూ ఉంటాం. ఆ తప్పు చేద్దాం, ఆ పాపం చేయడానికి శోధకుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. మనలో దేవుని ఆత్మ ఉంటుంది, కానీ దుష్టాత్మ కూడా మనల్ని పాడు చేయాలని మనల్ని మరలు కొల్పుతూ ఉంటుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ పని చేసేంత వరకు మనల్ని వదిలిపెట్టదు, ఆ దుష్టుడు వదిలిపెట్టడు. మనం పడిపోయేంత వరకు ఆ దుష్టుడు మనల్ని వెంటాడుతూ ఉంటాడు, దురాశలను మనలో కలిగిస్తూ ఉంటాడు. అవ్వమ్మలో ఒక దురాశ కల్పించాడు. అది మంచిదే, అది మంచిది, దేవుడు మీకు అబద్ధం చెప్పాడు అన్నట్టుగా తన కుయుక్తి చేత మోసగించింది. అప్పుడు అవ్వమ్మ
ఆ దుష్టుని మాటలు విని మరులు కొల్పబడింది. నువ్వు మరులు కొల్పబడుతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? అనేక సార్లు పాపం చేయటానికి నువ్వు మరులు కొల్పబడుతూ ఉంటావు. దేవుని బిడ్డవైనప్పటికీ, దేవుని సేవకుడు అయినప్పటికీ ఒక్కొక్కసారి మనం శాతాన్ని ఎదుర్కోలేము. దురాశల చేత ఏడవబడుతూ ఉంటాం, మరలు కొల్పబడుతూ ఉంటాం. ఆ పాపమునకు బానిసలమైపోతూ ఉంటాం, లొంగిపోతూ ఉంటాం. దీనంతటి కారణము అపవాది, అదుష్టుడు. దావీదు దగ్గరికి దుష్టుడు ఏ రూపంలో వచ్చాడంటే ఒక అందమైన స్త్రీ రూపంలో దర్శనమిచ్చాడు. వాడు ఒక అందమైన స్త్రీని చూచాడు. స్నానం చేస్తున్నాం, మరులు కొల్పబడ్డాడు, దురాశ చేత ఈడ్వబడ్డాడు. ఒక క్షణంలో సాతానుడు మనల్ని ఆ భ్రష్టత్వంలోనికి నడిపిస్తాడు. ఎంత దురదృష్టకరమైన విషయం. దావీదు ఎంత భక్తిపరుడు, ఎంత దేవుని యందు నిష్ట కలిగినటువంటి వాడు. కాబట్టి సాతానుడు యొక్క ఆ కుయుక్తులను మనం ఎరిగిన వారమై ఉండాలి. వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు, వాడు వేషాలు వేసుకొస్తా ఉంటాడు మన దగ్గరికి. దావీదు దగ్గరికి ఒక స్త్రీ రూపంలో వచ్చి మోసగించాడు. దావీదు దురాశ చేత ఆ పాపం, ఆ దుష్టుని యొక్క ప్రేరేపణను బట్టి మరులు కొల్పబడి దురాశ చేత ఏడవబడ్డాడు. నువ్వు కూడా ప్రియమైన దేవుని బిడ్డ అనేక సార్లు దురాశల చేత ఏడవబడి దేవుని యొక్క కృపకు దూరం అయిపోతున్నావా అని జ్ఞాపకం చేసుకో. నువ్వు మరులు కొల్పబడి పాపంలో కృంగిపోతున్నావా, పాపంలోనికి దిగజారిపోతున్నావా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవమ్మ అదే పని చేసింది, అపవాదికి చోటిచ్చింది. ఆ అపవాది మాటలు వింది, దురాశ చేత మరులు కొల్పబడి ఏడవబడింది పాపం చేయడానికి. మనము కూడా మన అనుదిన జీవితంలో ఈ సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యము మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వదిగా చూస్తే అవిధేయురాలైంది. అవిధేయురాలు ఎందుకు అవిధేయురాలైందంటే దుష్టుని మాట వింది, దుష్టుని మాట చొప్పున శోధింపబడింది, మరులు కొల్పబడింది, దేవుని ఆజ్ఞను మీరింది. దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చదువుతాం, మీరు ఈ పండు తిన్న దినమున మీరు నిశ్చయంగా చచ్చెదరు, మీరు ఈ పండును తినొద్దు, మీరు అన్ని పండ్లను తినని మనకు వాక్యం బాగా తెలుసు. కానీ అవ్వ దేవుని మాటకు లోబడలేకపోయింది, దేవుని మాట యందు విశ్వాసం ఉంచలేకపోయింది. అపవాది మాట ఆమెకు ఇష్టముగా అయింది. మనలో చాలా మందికి అనేక సార్లు అపవాది మాట ఇష్టమవుతుంది, అపవాది మాట నమ్మకమైన మాటగా ఉంటుంది, అపవాది క్రియలు చాలా మంచివిగా కనపడుతూ ఉంటాయి. అపవాది మనల్ని శోధిస్తూ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాసమును బలహీనపరిచే ఆ అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. మన విశ్వాసమును దిగజార్చే అపవాది మాటలు వినకూడదు, దుష్ట సాంగత్యం చేయకూడదు, చెడ్డ స్నేహితులతో మనం పరిచయాలు పెంచుకోకూడదు. మంచి వారిని మనము చేరదీయాలి. దుష్టులు వచ్చి మనకు రకరకాలుగా అనేక అబద్ధాలు చెప్తా ఉంటారు, మోసపు మాటలు చెప్తా ఉంటారు, మనల్ని నమ్మిస్తూ ఉంటారు. జ్ఞానం కలిగి ప్రవర్తించుకోవాలి. దేవుని జ్ఞానం కలిగి ప్రవర్తించుకుంటే ఈ ఆపదలన్నిటి నుండి మనం బయటపడతాం. చివరికి దేవుని మాటను ధిక్కరించింది, దేవుని మాటను మరి ఆమె లోబడలేకపోయింది, దేవునికి అవిధేయురాలైంది. ఎప్పుడైతే మనం దేవునికి అవిధేయురాలుగా ఉంటామో శాపము మనం కొని తెచ్చుకుంటాం, మనం శాపగ్రస్తులం అవుతాం, మనం దేవుని కృపకు దూరం అయిపోతాం, దేవుని ఆశీర్వాదానికి దూరం అయిపోతాం, దేవుని సన్నిధికి దూరం అయిపోతాం, దేవుడిచ్చే పరలోక రాజ్యానికి మనం వారసులంగా ఉండలేము. ఇవి చూడటానికి చాలా చిన్న విషయాలే, కానీ మన జీవితం మీద
చాలా ప్రభావం చూపించే విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అవ్వను దేవుడు మనకు ఒక మాదిరిగా ఉంచాడు. అవ్వను ఒక మోడల్గా మన ముందు ఉంచాడు. అవ్వమ్మ చేసిన పొరపాట్లు మన జీవితంలో చేయకుండా చూసుకుందాం. ఎప్పుడు అపవాదికి చోటు ఇవ్వకూడదు. మనం నిప్పులాగా ఉండాలి. అంటూ ఉంటారు కదా, ఆమె నిప్పు లాంటిదిరా. ఎప్పుడైతే స్త్రీ నిప్పులాగా ఉంటుందో ఆమె దరికి ఏ మగాడు మాట్లాడటానికి, కన్నెత్తి చూడటానికి కూడా భయపడతాడని చెప్తా ఉంటారు. కాబట్టి మనము అపవాదికి చోటిస్తే మనల్ని వాడు కాల్చి వేస్తాడు. చోటు ఇవ్వకుండా దేవుని వాక్యము మన హృదయంలో దాచుకొని ఆ ప్రకారం జీవిద్దాం. దుష్టుల సాంగత్యానికి మనం వెళ్ళకుండా, దుష్టుల మాటలు చొప్పున నడవకుండా ఉందాం. దేవునికి మనము లోబడదాం. దురాశలకు ఈడవబడకుండా, మరులు పడకుండా మనల్ని మనము కాపాడుకుందాం. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుందాం. దేవునికి విధేయులుగా ఉందాం. దేవుని ఆజ్ఞలను గైకొందాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు మనల్ని హెచ్చు చేస్తాడు. మన ప్రతి సమస్యలో ఆయన మనకు తోడుగా ఉండి ఆయన మనకు సహాయం చేసి మనల్ని గొప్ప చేస్తాడు. తుదకు పరలోక రాజ్యంలో ఆయన మహిమలో ఉంచుకున్నాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. దేవా, మేము ఈ 4 అపరాధం జోలికి పోకుండా పరిశుద్ధాత్మ దేవ మమ్ములను సర్వ సత్యములోనికి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.